మనము షార్ట్కట్ కీస్, సో తర్వాత రిమైనింగ్ ఏవైతే మనము 3 మెటీరియల్స్ సంబంధించిన కంటెంట్ అంతా కూడా టోటల్ కవర్ చేసాం. తర్వాత ఆన్లైన్ అసెస్మెంట్స్ కూడా రాస్తున్నారు. దాంట్లో జాబ్స్ కూడా ఉంటాయి. ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ చేస్తూ ఉంటారు. ఆ జాబ్స్ కూడా మీరు రాయొచ్చు. సో టుడే మనకి టాలీ ప్రైమ్ 4.0 ఎక్సెల్ ఫైల్స్ని ఎలా డౌన్లోడ్ చేసి ఎక్సెల్లో డేటా టైప్ చేసి ఏ విధంగా మనము టాలీలోకి అప్లోడ్ చేయాలి అనేది చూపిస్తాను. ఓకే, సో ఇవి ఎప్పటి నుంచో కావాలి, నీడ్ ఉంది అన్న ఆప్షన్స్ ఇవి. బట్ ఇన్ని సంవత్సరాలకి టాలీ కంపెనీ వాళ్ళు ఇచ్చారు ఆప్షన్స్. టాలీ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు మనం చేసేటన్నీ కూడా ప్రోగ్రామింగ్ చేసుకునేవాళ్ళు, ఆప్షన్స్ ఉండేటివి కాదు. బట్ ఇప్పుడు టాలీ వాళ్ళే డైరెక్ట్గా మనకి ఆప్షన్ ఇచ్చేసారు దీంట్లో. ఓకే, ఎక్సెల్ నుంచి డేటా టాలీలోకి ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి. సో తర్వాత డైరెక్ట్ టాలీ నుంచి వాట్సాప్కి ఏ విధంగా ఇన్వాయిస్ సెండ్ చేయొచ్చు. ఇంకా డాష్ బోర్డ్ ఇచ్చారు. ఈ వాట్సాప్కి సెండ్ చేసే ఆప్షన్ వచ్చేసి ఎవరైతే రిజిస్టర్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు ఫస్ట్ పోర్టల్ లాగిన్ అయ్యాలి. అది ఇక్కడ దీంట్లో చూపించలేము, బట్ మీరు రియల్ టైంలో వెళ్ళినప్పుడు చూస్తారు, అక్కడ వాళ్ళు చెప్తారు ఒకసారి. ఓకే, ఇప్పుడు మనం ఎక్సెల్ నుంచి డేటా అనేది టాలీలోకి ఎలా ఎంటర్ చేయాలనేది చూపిస్తాను. ఓకే, సో ఫస్ట్ చూడండి. సో ఫస్ట్ టైం ఎవరైతే టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ని వాచ్ చేస్తున్నారో సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ, టాలీ లోకేష్ సంబంధించిన మెటీరియల్స్ మనకి అమెజాన్లో అవైలబిలిటీలో ఉన్నాయి. ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు వీటిని ఆర్డర్ పెట్టుకోవచ్చు. టాలీ లోకేష్ అండ్ లేటెస్ట్ వర్షన్ టాలీ ప్రైమ్ GST 4.0 అండ్ ఇంటర్వ్యూ మెటీరియల్, అడ్వాన్స్డ్ ఎక్సెల్ అండ్ SAP ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. ఎవరికైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు వీటిని ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో అమెజాన్ ఛాయిస్ ఇచ్చేసింది ఈ మెటీరియల్కి బెస్ట్ మెటీరియల్ అనేసి. అమెజానే దీని మార్కెట్లో మనకి ఎక్కువ ఆర్డర్ పెట్టడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, మీరు ఆల్రెడీ మెటీరియల్స్ మీ దగ్గర ఉన్నాయి కదా, మీరు కంపల్సరీగా వీటి ద్వారా చాలా ఇన్ఫర్మేషన్ మీరు గెయిన్ చేశారు. కంపల్సరీ మీరు ఇది ఓపెన్ చేసి టాలీ లైక్ మెటీరియల్ ఇలా ఓపెన్ చేసి ఒక ఫోటో పెట్టి రివ్యూ అనేది కంపల్సరీ ఇవ్వండి. దీని మీద లాస్ట్లో మీకు చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ రివ్యూ ఇచ్చి ఉంటారు. మీ మొబైల్లోనే కానీ ల్యాప్టాప్లో కానీ ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ రైట్ ఏ ప్రోడక్ట్ రివ్యూ ఉంటుంది. దీన్ని క్లిక్ చేయండి. మొబైల్ అయినా ఇక్కడ 5 స్టార్ ఇచ్చేసి ఎక్సలెంట్ ప్రోడక్ట్ అండ్ మార్వలెస్ ప్రోడక్ట్ అండ్ సూపర్ ప్రోడక్ట్, సూపర్ మెటీరియల్ ఆ పిక్ పెట్టేసి ఇక్కడ ఆ కంటెంట్ మీరు ఏవైతే నేర్చుకున్నారో ఆ కంటెంట్ 4 లెటర్స్గా రాసేసి ఇక్కడ సబ్మిట్ కొడితే మీకులా కొన్ని వేల మందికి మన ఛానల్ చూస్తున్న వాళ్ళకు ఆ మెటీరియల్స్ పర్చేయడం చేసి వాళ్ళు యూట్యూబ్లో కంటెంట్ చూసి నేర్చుకుంటారు. అందరూ మనకు 6,000 పే చేసి నేర్చుకునే వాళ్ళు కొందరు ఉంటారు. ఈవెన్ మెటీరియల్స్ అన్న 1,000 రూపీస్ మెటీరియల్స్ అన్న తీసుకొని వాటి ద్వారైనా యూట్యూబ్లో చూసి వాళ్ళు మార్కెట్లో కోర్స్ అనేది నేర్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. మీ బెస్ట్ రివ్యూసే మిగతా వాళ్ళకు కూడా మంచి అపీరెన్స్ ఇస్తాయి. కంపల్సరీగా మిగతా వాళ్ళందరూ ఇవ్వండి, మర్చిపోవద్దండి. ఓకే, డన్. లైక్ టాలీ ఓపెన్ చేస్తున్నాను, చూడండి. కొత్త కంపెనీ క్రియేట్ చేస్తున్నా. టాలీ ప్రైమ్ 4.0 ఆంధ్రప్రదేశ్. టుడే సేవ్. ఫస్ట్ ఆప్షన్ ఎస్ పెట్టండి, బిల్ వైజ్ నో. ఇన్వెంటరీ ఆప్షన్ 2 ఆప్షన్స్ ఎస్ పెట్టండి. ఇంకా GST కామన్ 37 ఇవ్వండి. కంట్రోల్ ఏ. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి చూడండి లైక్ ఇక్కడ ఇంపోర్ట్ ఉంటుంది. నిమిషం. అది నేను 3.0 ఓపెన్ చేస్తున్నాను. ఓకే, దీంట్లో క్రియేట్ చేస్తున్నాను. న్యూ కంపెనీ, క్రియేట్ కంపెనీ. ఇక్కడ వచ్చేసి లైక్ టాలీ ప్రైమ్
4.0 డేటా అనేసాను. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ, సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ పెట్టండి, బిల్ వైజ్ను. ఈ ఇన్వెంటరీ ఆప్షన్స్ 2 వేసి పెట్టండి. జిఎస్టీ వేసి పెట్టేసి ఇక్కడ 37 ఇస్తాను. కంట్రోల్ ఏ. యా, ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇంపోర్ట్లోకి వెళ్ళండి. ఇంపోర్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మేనేజ్. ఫస్ట్ ఎక్సెల్ ఫైల్స్ను డౌన్లోడ్ చేసుకోవాలి. శాంపుల్ ఎక్సెల్ ఫైల్, మాస్టర్స్. ఓకే, కాన్ఫిగర్. ఇక్కడ ఫస్ట్ చూడండి, ఎక్స్పోర్ట్ శాంపుల్ ఫైల్స్ యూనిట్ అని ఉంది. ఓకే, కాన్ఫిగర్లోకి వెళ్ళి మనం ఎంటర్ ఇచ్చినారంటే ఇక్కడ చూడండి, ఆల్ ఇన్ వన్ ఉన్నాయి. ఇక్కడ ఆల్ అకౌంటింగ్ మాస్టర్స్, ఆల్ ఇన్వెంటరీ మాస్టర్స్, ఆల్ మాస్టర్స్, కాస్ట్ కేటగిరీ, కాస్ట్ సెంటర్. ఓకే, తర్వాత గ్రూప్స్, లెడ్జరు, స్టాక్ కేటగిరీ, స్టాక్ గ్రూప్, స్టాక్ ఐటమ్, యూనిట్, ఏది కావాలంటే అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటా. టాలీ ఎక్సెల్ ఫైల్ ఈ ఫోల్డర్లో డౌన్లోడ్ చేసుకుంటాను. ఫస్ట్ గ్రూప్ సెలెక్ట్ చేసా, ఎంటర్. ఫోల్డర్ పాత్, ఎంటర్. సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డెస్క్టాప్, టాలీ ఎక్సెల్ ఫైల్, ఎంటర్. ఇక్కడ ఆ గ్రూప్లో వెళ్ళి సేవ్ అవ్వాలి. ఇక్కడ గ్రూప్ అనేది అక్కడ వెళ్ళి సేవ్ అవ్వాలి. ఎక్స్పోర్ట్. చూడండి, ఇవన్నీ నేను ప్రీవియస్లీ ఓపెన్ చేస్తున్నాను కదా, అది చూపిస్తుంది. ఇవన్నీ క్లోజ్ చేస్తాను. ప్రీవియస్ అన్ని ఓపెన్ ఉన్నాయి, ఇవన్నీ డిలీట్ క్లోజ్ చేస్తాను. ఇప్పుడు చూడండి, టాలీ ఎక్సెల్ ఫైల్ గ్రూప్ అనేది పడిపోయిందా? చూడండి, డెస్క్టాప్ మీద టాలీ ఎక్సెల్ ఫైల్ అనే దాంట్లో గ్రూప్ అనే ఒక ఎక్సెల్ షీట్ వచ్చి పడిపోయింది. కావాలంటే ఓపెన్ చేయండి. చూడండి ఏ విధంగా వస్తుందంటే ఇలా వస్తుంది. నేమ్, పేరెంట్, గ్రూప్ నేమ్, గ్రూప్ రీడ్మీ. ఓకే, ఇది క్లోజ్ చేసేయండి. నెక్స్ట్ మళ్ళీ ఇంపోర్ట్లోకి వెళ్ళండి. అంటే మీరు ఏవి ఇంపోర్ట్ చేసుకోవాలంటే అవి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. మాస్టర్స్, కాన్ఫిగర్లో వెళ్ళండి, ఎంటర్ ఇవ్వండి. ఇప్పుడు లెడ్జర్ తీసుకోండి. ముందు గ్రూప్ తీసుకున్నారు, ఇప్పుడు లెడ్జర్, ఎంటర్. ఫోల్డర్ పాత్, సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డెస్క్టాప్, టాలీ ఎక్సెల్ ఫైల్, ఎంటర్. అక్కడ వెళ్ళి గ్రూప్లో పడిపోతుంది లెడ్జర్. చూసారా, ఈ విధంగా మనకి వస్తుంది, డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. నేమ్, గ్రూప్ నేమ్, లెడ్జర్ ఓపెనింగ్ బ్యాలెన్స్, డిఆర్సిఆర్, బిల్ డేట్, బిల్ నేమ్, అమౌంట్, స్టేట్ అడ్రస్ ఇవన్నీ అడుగుతుంది. లెడ్జర్ రీడ్మీ క్లోజ్ చేసండి. ఇది చూడండి, వెళ్ళి గ్రూప్లో పడిపోయి ఉంటుంది. వచ్చిందా ఇక్కడ? సో నెక్స్ట్ ఇంపోర్ట్ మాస్టర్స్, కాన్ఫిగర్, ఎంటర్. అన్ని స్టాక్ ఐటమ్, స్టాక్ గ్రూప్ అన్ని తీసుకోవచ్చు. స్టాక్ ఐటమ్ తీసుకున్నా, ఫోల్డర్ పాత్, సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డెస్క్టాప్, టాలీ ఎక్సెల్ ఫైల్, ఎక్స్పోర్ట్. ఇలా వస్తుంది. స్టాక్ ఐటమ్స్, నేమ్, గ్రూప్ నేమ్, యూనిట్స్, ఓపెనింగ్ బ్యాలెన్స్ క్వాంటిటీ, ఓపెనింగ్ బ్యాలెన్స్ రేట్, ఓపెనింగ్ బ్యాలెన్స్ వాల్యూ, స్టాక్ ఐటమ్ రీడ్మీ, క్లోజ్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ స్టాక్ ఐటమ్ వచ్చి పడిపోయింది గ్రూప్. నెక్స్ట్ మళ్ళీ ఇంపోర్ట్, మేనేజ్, శాంపుల్ ఫైల్స్, మాస్టర్స్, కాన్ఫిగర్, యూనిట్, ఎక్స్పోర్ట్. జస్ట్ సింబల్ ఒకటి వస్తుంది ఇలా, క్లోజ్. వచ్చిందా యూనిట్? ఇలా నీకు ఏది కావాలంటే అన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మేనేజ్, శాంపుల్ ఎక్సెల్ ఫైల్స్, మాస్టర్స్. ఇప్పుడు ఇవే కాదు, స్టాక్ కేటగిరీ చేయొచ్చు, స్టాక్ గ్రూప్ చేయొచ్చు, ఓకే, గోడౌన్స్ చేయొచ్చు,
స్టాక్ సెంటర్, కాస్ట్ కేటగిరీ అన్నీ చేసుకోవచ్చు మీ చాయిస్. ఇంకా ఆల్ మాస్టర్స్ ఇచ్చినామంటే అన్నీ ఉంటాయి దాంట్లో, ఆల్ ఇన్ వన్. అన్నీ మిక్స్ అయి ఉంటాయి. చూడండి, లెడ్జర్ వ్యూ, గ్రూప్ రీడ్మీ, కేటగిరీ రీడ్మీ, కాస్ట్ సెంటర్ రీడ్మీ, స్టాక్ ఐటమ్ రీడ్మీ, స్టాక్ గ్రూప్ రీడ్మీ, స్టాక్ కేటగిరీ రీడ్మీ. అన్నీ ఉంటాయి, A to Z ఒకే దాంట్లోనే అన్నీ ఉంటాయి. ఇలా మన ఫైల్స్ అన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు డేటా ఎంటర్ చేయాలి మనం. ఇప్పుడు మీరు ప్రాబ్లంలో చూస్తే ఆల్టర్లోకి వెళ్తే గ్రూప్లో 28 గ్రూప్స్ మీకు డిఫాల్ట్గా ఉంటాయి ఒకసారి కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత. లెడ్జర్స్, క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్ డిఫాల్ట్గా ఉంటాయి నార్మల్. ఇంకా రిమైనింగ్ ఏం చేయలేదు మనం. మనం ఏం చేస్తామంటే ఎక్సెల్లో డేటా టైప్ చేసుకుని దీనిలోకి తీసుకుని రావచ్చు. అది ఇప్పుడు మనం చూస్తున్నాం. చూడండి, స్టాక్ గ్రూప్ 28 గ్రూప్స్తో పాటు మనం అడిషనల్గా కొన్ని యాడ్ చేసుకుంటాం. మీరు ఫస్ట్ మెటీరియల్ చేసి ఉంటారు, హాస్పిటల్ అకౌంటింగ్, కాలేజ్ అకౌంటింగ్ అవి. ఓకే, సో అవి చేయొచ్చు. స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా మనము అవి ఇవ్వాలి, గ్రూప్స్ ఇవ్వాలి. ఇప్పుడు సండీ డెప్టార్స్ ఉంటుంది, డెప్టార్ అని ఇచ్చినాం అనుకో ఎర్రర్ వస్తుంది. సండ్రీ క్రెడిటార్ అని ఇచ్చినాం అనుకో ఎర్రర్ వస్తుంది. స్పెల్లింగ్ మిస్టేక్ కూడా ఉండొద్దు. మనం దీంట్లో చార్ట్ ఆఫ్ అకౌంట్స్లోకి వెళ్తే, మీరు లెడ్జర్స్లోకి వెళ్తే ఇవి కరెక్ట్గా ఇవ్వాలి. ఇప్పుడు సండ్రీ డెప్టార్స్ ఉంది ఇక్కడ, DEBTORS. నువ్వు డెప్టార్ అని ఇచ్చా అనుకో ఎర్రర్ వస్తుంది. ఫిక్స్డ్ అసెట్స్ ఉంది, ఫిక్స్డ్ అసెట్ అని ఇచ్చా అనుకో ఎర్రర్ వస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్ ఉంది, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అని ఇచ్చా అనుకో ఎర్రర్ వస్తుంది. ఇలా మీరు ఏం చేసుకోవాలంటే కరెక్ట్గా ఇవ్వాలి టైప్ చేసేటప్పుడు. సండ్రీ క్రెడిటార్స్ ఉంది, ఇక్కడ క్రెడిటార్ అని ఇవ్వకూడదు. ఓకే, సో కాలేజ్ ఎక్స్పెన్సెస్, ఇక్కడ వచ్చేసి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇవ్వాలి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అని ఇవ్వకూడదు. ఇక్కడ ఏముందో చూద్దాం. చార్ట్ ఆఫ్ అకౌంట్స్, లెడ్జర్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఉందా, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉందా? ఇక్కడ చూడండి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంది. నేను ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అని ఇచ్చిన అనుకో ఎర్రర్ వస్తుంది. కాబట్టి కరెక్ట్గా ఇవ్వాలి. కాలేజ్ ఇన్కమ్స్, డైరెక్ట్ ఇన్కమ్స్ ఉంది అక్కడ, ఇన్కమ్ కదా, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. చూడండి, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఉంది, ఇండైరెక్ట్ ఇన్కమ్ అని ఇవ్వకూడదు. ఓకే, కడప కస్టమర్స్ అనేది గ్రూప్ చేస్తున్నా. డెప్టార్స్, కడప సప్లయర్స్, క్రెడిటార్స్. ఓకే, ఇది పేరెంట్ గ్రూప్ వస్తుంది, అంటే గ్రూప్ వస్తుంది. ఇది మనం క్రియేట్ చేసుకుంటే నేమ్ వస్తుంది. సేవ్ చేయండి. ఓకే, డన్. ఓకే, ఇప్పుడు టాలీలోకి వచ్చా. ఇక్కడ గ్రూప్ ఉంది కదా, ఈ గ్రూప్లో క్రియేట్ చేశాను. ఇప్పుడు దీన్ని నేను అప్లోడ్ చేస్తాను టాలీలోకి. ఇంపోర్ట్ మాస్టర్స్ ఎక్సెల్ folder path, file to import, select from drive, desktop,
టాలీ ఎక్సెల్ ఫైల్, గ్రూప్ రీడ్మీ, వర్క్షీట్ నేమ్ గ్రూప్ తీసుకోవాలి. మ్యాపింగ్ టెంప్లెట్ డిఫాల్ట్. తర్వాత ఇప్పుడు అకౌంటింగ్ మాస్టర్స్లో గ్రూప్ అనేది దీని కింద ఉంది, ఇన్వెంటరీ కింద లేదు, అకౌంటింగ్ మాస్టర్స్ కింద ఉంది కాబట్టి గ్రూప్ సెలెక్ట్ చేయి. ఇగ్నోర్ డూప్లికేట్స్, ఎంటర్. బ్యాకప్ కంపెనీ డేటా బిఫోర్ ఇంపోర్ట్. ఇది నువ్వు బ్యాకప్ డెస్టినేషన్ పాత్ ఎక్కడైనా బ్యాకప్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. ఇప్పుడు అదే తీసుకుందామంటే తీసుకుందాం. డెస్క్టాప్, టాలీ ఎక్సెల్ ఫైల్స్, దీంట్లోనే బ్యాకప్ రావాలంటే ఆ పాత్ర తీసుకోవచ్చు. చూడండి, ఫైల్ టు ఇంపోర్ట్, వర్క్షీట్ నేమ్, టైప్ ఆఫ్ మాస్టర్, రో నెంబర్ ఆఫ్ కాలమ్స్ హెడర్స్ 1, ఇంపోర్ట్ డేటా ఫ్రమ్ రో 2 నుంచి 7 వరకు, ఇంపోర్ట్ డేటా ఫ్రమ్ కాలం ఏ నుంచి బి వరకు. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 2 ఉన్నాయి, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ 2 ఉన్నాయి, సన్రీ డెప్టార్స్ 1 ఉంది, సన్రీ క్రెడిటార్స్ 1 ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవే ఇక్కడ షో చేస్తున్నాయి. ఇక్కడ మనం డేటా ఏదైతే ఇచ్చామో అదే షో చేస్తుంది. చూడండి, ఇక్కడ 2 నుంచి 7 వరకు ఇచ్చాము. 2 నుంచి 7 వరకు రో వైజ్. తర్వాత కాలం వైజ్ ఏ నుంచి బి వరకు ఇచ్చాము, అదే ఇక్కడ తీసుకుంది, ఏ నుంచి బి వరకు. తర్వాత ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎన్ని ఉన్నాయి? కాలేజ్ ఎక్స్పెన్స్ ఒకటి ఉంది, స్కూల్ ఎక్స్పెన్స్ ఒకటి ఉంది, అంటే అడిగి 2. కాలేజ్ ఇన్కమ్స్ ఒకటి ఉంది, స్కూల్ ఇన్కమ్, ఇవి 2. డెప్టార్స్ ఒకటి ఉంది, క్రెడిటార్స్ ఒకటి ఉంది. సో అవే ఇక్కడ షో చేస్తున్నాయి, 1 1 2 2. ఇప్పుడు ఇంపోర్ట్ చేయాలి. ఇంపోర్ట్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ వచ్చేసింటే చూడండి, ఆల్టర్లోకి వెళ్ళండి, గ్రూప్లోకి వెళ్ళండి. వచ్చినాయి ఇక్కడ కాలేజ్ ఎక్స్పెన్సెస్ అనేది గ్రూప్ వచ్చింది, ఎంటర్. దీని అండర్లో ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ వచ్చిందా? మనం ఫస్ట్ మెటీరియల్ చేసాం, కాలేజ్ ఇన్కమ్స్ వచ్చిందా? ఇండైరెక్ట్ ఇన్కమ్, కడప కస్టమర్, సన్రీ డెప్టర్స్, కడప సప్లయర్స్, సన్రీ క్రెడిటర్స్. తర్వాత స్కూల్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, స్కూల్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్. ఇలా డిఫాల్ట్గా ఎక్సెల్ నుంచి డేటా అనేది మనం ఈజీగా ఇంపోర్ట్ చేయొచ్చు. ఎంటర్. కావాలంటే ఇక్కడ చూసుకోండి, గ్రూప్స్ చూడండి, ఇక్కడ వచ్చింది కడప కస్టమర్, కడప సప్లయర్, కాలేజ్ ఎక్స్పెన్స్, స్కూల్ ఎక్స్పెన్స్, కాలేజ్ ఇన్కమ్, స్కూల్ ఇన్కమ్. ఆ 28 గ్రూప్స్తో పాటు ఇవి కూడా మీకు 6 గ్రూప్స్ యాడ్ అయినాయి. ఇది గ్రూప్ వైజ్. ఇప్పుడు లెడ్జర్ వైజ్ చూద్దాం. ఇది క్లోజ్ చేస్తున్నా. ఇప్పుడు లెడ్జర్ ఓపెన్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ చూడండి, క్యాపిటల్, మిగతా అన్ని ఇవ్వట్లేదు, నేను ఓన్లీ గ్రూప్ నేమ్ ఇస్తున్నాను అంతే. క్యాపిటల్ పర్చేస్ గ్రూప్, సేల్స్ గ్రూప్, రెంట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, salaries, indirect expenses. తర్వాత డిస్కౌంట్, రిసీవ్డ్, ఇంకా ఎన్ని కావాలంటే అన్ని మీరు టైప్ చేసుకోవచ్చు. అసెట్స్ ఉందా, అసెట్ ఉందని చూసుకోవాలి, అది కూడా మీరు కరెక్ట్గా ఇచ్చుకోవాలి. ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్స్,
ఇక్కడ ఏముందో చూడండి, ఫిక్స్డ్ అసెట్ ఉందా, ఫిక్స్డ్ అసెట్ ఉందా, అది కూడా చూసుకోవాలి. ఫిక్స్డ్ అసెట్స్ అని ఉంది. ఓకే, అసెట్ అని ఇవ్వకూడదు. ఇక్కడ 2 నుంచి 10 వరకు ఇచ్చినాం రో వైజ్. కాలం వైజు 1 2 మనం టైప్ చేసింది 2, బట్ ఇది ఎంతవరకు ఉంది, ఎండింగ్ ఎల్ వరకు ఉంది, అంటే ఏ నుంచి ఎల్ వరకు తీసుకుంటుంది. వచ్చేసి రాజా ట్రేడర్స్, తండ్రి క్రెడిటార్స్, యాజ్ తండ్రి డెబ్టార్స్. ఓకే, కంట్రోల్ ఎస్ సేవ్ చేసి క్లోజ్ చేస్తున్నాను. 2 నుంచి 12 వరకు ఇచ్చాను ఇక్కడ, సేవ్. ఎక్సెల్లో ఇచ్చిన లెడ్జర్లో చూడండి ఏమి లేవు, ఓన్లీ క్యాష్ ప్రాఫిట్ అండ్ లాస్ ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ దీనిలోకి వస్తాయి చూడండి. ఎక్స్పోర్ట్ చేస్తే ఇంపోర్ట్ చేస్తున్నాను. ఇంపోర్ట్ మాస్టర్స్ ఎక్సెల్, ఇక్కడ డైరెక్ట్గా ఉన్నాం లెడ్జర్, లేదంటే డైరెక్ట్గా సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డెస్క్టాప్, టాలీ ఎక్సెల్ ఫైల్, లెడ్జర్ డిఫాల్ట్. ఇప్పుడు ఇక్కడ అకౌంటింగ్ మాస్టర్స్ గ్రూప్ కాదు, లెడ్జర్ తీసుకోవాలి. లెడ్జర్ కంబైన్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్, ఎస్ సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డెస్క్టాప్, టాలీ ఎక్సెల్ ఫైల్స్, అదే ఇవ్వచ్చు లేదంటే ఏదైనా ఇవ్వచ్చు. చూడండి, ఫైల్ టు ఇంపోర్ట్ లెడ్జర్, వర్క్షీట్ నేమ్ లెడ్జర్, టైప్ ఆఫ్ మాస్టర్ లెడ్జర్. 2 నుంచి 12 వరకు ఉంది రో వైజ్, కాలం వైజ్ ఏ నుంచి ఎల్ వరకు ఉంది. క్యాపిటల్ ఒకటి ఉంది, పర్చేజ్ ఒకటి ఉంది, సేల్ ఒకటి ఉంది, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 2 ఉన్నాయి, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ 2 ఉన్నాయి, ఫిక్స్డ్ అసెట్స్ 2 ఉన్నాయి, సన్రీ క్రెడిటార్స్ ఒకటి ఉంది, సన్రీ డెబ్టార్స్ ఒకటి ఉంది. ఓకే, టోటల్ 11 ఉన్నాయి ఇక్కడ లెడ్జర్స్. ఇంపోర్ట్ ఎస్, కొంచెం ఏమైనా ఎర్రర్స్ ఉండేలా చూపిస్తుంది. ఓకే, మిస్టేక్స్ ఉన్న వాటిలో ఇక్కడ బేసిస్ ఆఫ్ వాల్యూస్ ఇవ్వండి ఒకసారి. చూద్దాం, ఆల్టర్ లెడ్జర్ ఒకసారి చెక్ చేయాలి. ఇండైరెక్ట్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, పర్చేజ్ కరెక్ట్గా ఉండాలి. క్యాపిటల్ అకౌంట్ అని ఉంది కదా ఇక్కడ, క్యాపిటల్ అకౌంట్ అని ఇస్తాం. కొంచెం అటు ఇటు ఉన్నా కూడా తీసుకోదు. కంట్రోల్ ఎస్ క్లోజ్ చేస్తున్నాను. చూద్దాం మళ్ళీ ఒకసారి. ఇంపోర్ట్ మాస్టర్స్, ప్రెస్ L2. క్లియర్ లాగిన్ సరే, ఎస్కేప్, ఆల్టర్ లెడ్జర్. సో క్యాపిటల్ అకౌంట్ వచ్చిందా, మళ్ళీ ఒకసారి ఇవ్వండి. అందుకోసమే కరెక్ట్గా మనము కొంచెం అటు ఇటు వస్తూ ఉంటాయి, మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకుంటున్నారు.
పర్చేజ్ చూద్దాం ఒకసారి. పర్చేజ్ ఉందా, పర్చేజ్ అకౌంట్ ఉందో చూద్దాం. సన్రీ డెప్టర్స్ చూడండి, ఇక్కడ పర్చేజ్ అకౌంట్స్ ఉంది, మనం పర్చేజ్ ఇచ్చినాం. హాఫ్ ఇవ్వకూడదు, పూర్తిగా ఇవ్వాలి. సేల్స్ ఉంది, సేల్స్ అకౌంట్స్ ఇవ్వాలి. ఒకసారి చెక్ చేద్దామని. సేల్స్ OACCOUNTS. ఓకే, నెక్స్ట్ ఒకసారి చూద్దాముగా. చూడండి, కొంచెం అటు ఇటునా కూడా మనకి ఇంపోర్ట్ అవ్వట్లేదు. ఇప్పుడు అయినా చూడండి, ఇంపోర్ట్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. చూసారా, కొంచెం మన వేరియన్స్ కనపడినా రావట్లేదు. చూడండి, కంప్యూటర్ ఫిక్స్డ్ అసెట్, డిస్కౌంట్ రిసీవ్డ్ ఇండైరెక్ట్ ఇన్కమ్, ఫర్నిచర్ ఫిక్స్డ్ అసెట్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇండైరెక్ట్ ఇన్కమ్, పర్చేజ్ అకౌంట్స్. చూడండి, మీరు షార్ట్ కట్లు ఇచ్చారంటే తీసుకోదు. మీ గ్రూప్స్లో ఎట్లయితే ఉన్నాయో అలా ఉంటేనే తీసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ యూనిట్స్ ఏం క్రియేట్ చేయలేదు నేను, యూనిట్స్ చేద్దాం. ఇట్లా అన్నీ తీసుకోవచ్చు అండి, అన్నీ తీసుకోవచ్చు. NOS, BX, PC, PK, KG, BT, CAN, ఇంకా BZ ఏజెంట్స్ కదా, DZ. ఇలా సేవ్ చేస్తున్నాను. టాలీలోకి వెళ్తున్నా. ఇంపోర్ట్ మాస్టర్స్ ఫ్రమ్ డ్రైవ్, డెస్క్టాప్, యూనిట్. ఇప్పుడు ఇన్వెంటరీ మాస్టర్స్లోకి రండి. యూనిట్, ఇన్నర్ డూప్లికేట్స్, ఇంపోర్ట్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఆల్టర్ యూనిట్స్ వచ్చినాయా? BT, BX, CAN, DZ, KG, NOS, PC, PK అన్నీ వచ్చినాయి చూడండి. నెక్స్ట్ ఐటమ్స్లోకి వెళ్దాం. ర్యామ్, హార్డ్ డిస్క్, తర్వాత ర్యామ్ అండ్ క్లాత్, తర్వాత లక్సెంబర్గ్, తర్వాత బూస్ట్, సో తర్వాత HP ల్యాప్టాప్, వివో మొబైల్, ఓపో మొబైల్, రైస్, ఇలా రకరకాల ఐటమ్స్ ఇచ్చిన. ఇవేమో NOS తీసుకున్నా, ఇవేమో డజన్స్ తీసుకున్నా. బూస్ట్ ఏమో KG తీసుకున్నా, ల్యాప్టాప్ ఏమో NOS తీసుకున్నా, వివో ఏమో బాక్సెస్ తీసుకున్నా, రైస్ ఏమో ప్యాకెట్స్ తీసుకున్నా. ఓకే, సేవ్. 2 నుంచి 10 వరకు ఉంది ఇక్కడ. A నుంచి కాలం వచ్చేసి G వరకు ఉంది. సేవ్ చేస్తున్నా. టాలీలోకి వెళ్తున్నా. ఇంపోర్ట్ మాస్టర్స్, ఒక ఐటమ్ తీసుకోండి, లేదంటే మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తాను రండి. సెలెక్ట్ ఫ్రమ్ రైట్, డెస్క్టాప్, టాలీ ఎక్సెల్ ఫైల్, స్టాక్ ఐటమ్, డూప్లికేట్, స్టాక్ ఐటమ్,
ఇగ్నోర్ డూప్లికేట్స్ or కంబైన్, మీ ఇష్టం ఏదైనా తీసుకోండి. ఇంపోర్ట్ సక్సెస్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఆల్టర్ స్టాక్ ఐటమ్ వచ్చినాయా? బూస్ట్ చూడండి, కేజీ, హార్డ్ డిస్క్ నెంబర్స్, హెచ్పి ల్యాప్టాప్ నెంబర్స్, ఓపో బాక్సెస్, అక్జంబర్ క్లాత్ డజన్స్, ర్యామ్. ఓకే, ఇవేంటంటే అన్ని టైప్ చేసుకోకుండా ఇలా ఎక్సెల్లో టైప్ చేసుకుని మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకా ట్యాక్స్ కావాలంటే ఓపెన్ చేసుకుని ట్యాక్స్ హెచ్ఎస్ఆర్ నెంబర్స్ ఇక్కడ ఇచ్చుకోవచ్చు. లేదు అవి కూడా ఇక్కడ ఇచ్చుకుంటారో ఇచ్చుకొని మీరు టైప్ చేసుకోవచ్చు. హెచ్ఎస్ఆర్ నెంబర్ అవన్నీ ఏమి ఇక్కడ ఇవ్వలేదు. ఓకే, కొన్ని మాత్రమే ఇచ్చారు, అన్నీ ఇవ్వకుండా. ఇవి ఉన్నటి మీరు రెడీ చేసుకుంటే చేసుకోవచ్చు. ఈ విధంగా ఎక్సెల్ నుంచి టాలీలోకి డేటా ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలనేది టుడే క్లాస్లో నేను మీతో డిస్కషన్ చేశాను. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ప్లీజ్ కన్ఫర్మ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇవి టాలీ ప్రైమ్ 4.0లో వచ్చిన లేటెస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. ఇంకా తర్వాత మనకి ఇక్కడ డాష్ బోర్డ్ ఇచ్చాడు. డాష్ బోర్డ్ అనేది మీరు అన్ని వర్క్ చేసిన తర్వాత ఎంఐఎస్ రిపోర్ట్స్ అన్నీ ఒకే చోట చూపిస్తుంది. ఇది డాష్ బోర్డ్. మనకి ఏదైనా మీరు డీటెయిల్స్ చూడాలంటే కంపెనీకి సంబంధించి, ఓకే, అన్నీ ఒకే చోట ఫైల్స్ చూపిస్తుంది డాష్ బోర్డ్లో. సేల్స్, పర్చేస్, ట్రేడింగ్ డీటెయిల్స్, అసెట్స్ అండ్ లైబిలిటీస్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. సో అవన్నీ కూడా ఒకే చోట మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇన్వెంటరీ డీటెయిల్స్, దీని డాష్ బోర్డ్. దీంట్లో వచ్చిన ఆప్షన్. దాని తర్వాత ఇక్కడ పైన షేర్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మేనేజ్, ఇక్కడ వాట్సాప్ అడుగుతుంది. ఇది డైరెక్ట్గా రిజిస్ట్రేషన్, ఇది ఎవరికైతే లైసెన్స్ ఉన్న వాళ్ళకి ఇది చూపిస్తుంది. మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి సెట్ కాదు ఇక్కడ, లేదంటే చూపించేవాడిని. ఇది మామూలుగా మనకి ఎవరైతే కస్టమర్ ఉంటారో వాళ్ళకి పంపించే వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది దాంట్లో పోర్టల్లో. అది ఇక్కడ చూపించలేం. బట్ ఈ 3 ఫీచర్స్ దీంట్లో ఇచ్చాడు. బట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫీచర్స్, అవసరమైన ఫీచర్స్ మనకి టాలీ ప్రైమ్ 4.0లో ఆ 3 బెస్ట్ ఫీచర్స్ మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇది ఈ విధంగా మనము టాలీ ప్రైమ్ 4.0 అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్. సార్ చెప్పమా. సార్ ఇది ఎవ్రీ ఇయర్ అప్డేట్ వర్షన్ వస్తూ ఉంటుందా సార్? లైఫ్ లాంగ్ ఉండనే ఉంటాయి, ఏదో ఒకటి అప్డేట్ చేస్తూనే ఉంటారు. మనం అప్డేట్ అవుతూనే ఉండాలి. మొబైల్స్ ఏ విధంగా అప్డేట్ అవుతూ వస్తాయో సాఫ్ట్వేర్లు కూడా ఎప్పటికి అప్డేట్ అవుతూనే ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఏవి ఒకటి మారుస్తూ ఉంటాయి, దాన్ని బట్టి వీళ్ళు సాఫ్ట్వేర్ రెడీ చేస్తూ ఉంటారు. అది ఆ పోర్టల్లో టాలీ సొల్యూషన్స్లో అప్డేట్ చేస్తూ ఉంటారు. అది మనం డౌన్లోడ్ చేసుకోవడం, అప్డేట్ చేసుకుంటూ నేర్చుకుంటూ ఉండడం. ఇది ఇంకా జీవితకాలం జరిగే ప్రాసెస్. సార్ ఇప్పుడు మేము రియల్ టైమ్ లో వెళ్ళేటప్పుడు వాళ్ళు ఒకవేళ టాలీ 4 కాకుండా ఇప్పుడు 3.1.0 అప్పుడు ఏమైనా చేంజెస్ ఉంటాయి సార్ ఆ సాఫ్ట్వేర్ కి దీనికి ఇప్పుడు మీరు నేర్చుకున్న దానికి? ఏముండవు, అంతా ఇదే ప్రాసెస్, కొత్తగా ఏముండవు. దీంట్లో ఏముంటే ఇప్పుడు 3.0 ఉన్నింది అనుకో, డాష్ బోర్డ్ ఉండదు అక్కడ. డాష్ బోర్డ్ ఈ పైన షేర్ అనే ఆప్షన్ ఉండదు. ఓకే, 3.0 అంటే జస్ట్ ఇప్పుడు చూపిస్తుంది. ఇది నాది 4.0, ఇది 3.0.1. దీంట్లో ఆప్షన్స్ ఉండవు చూడు. నాది ఇక్కడ డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ కింద ఆప్షన్ ఉందా? లేదు. ఇక్కడ పైన ఈమెయిల్ కాకుండా ఇక్కడ షేర్ అనే ఆప్షన్ ఉందా? లేదు. ఇప్పుడు దీంట్లో ఉంటుంది, ఇక్కడ షేర్ అనే ఆప్షన్ ఉంది 4.0లో, కానీ 3.0.1లో లేదు. ఇక్కడ డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ కింద డాష్ బోర్డ్ లేదు, ఇక్కడ డాష్ బోర్డ్ ఉంది లేటెస్ట్ దానిలో. అంతే, రిమైనింగ్ అంతా ఒకటే, సేమ్ యాజ్ ఇట్ ఈజ్, కొత్తగా ఏం రావు. షార్ట్ కట్ కీస్ కూడా సేమే ఉంటాయి కదా? సేమ్ అన్ని అలానే ఉంటాయి కదా సార్? అన్నీ అవే ఉంటాయి, వేరేటి ఏమి ఉండవు. మారడం అంటే అన్ని మారినట్టు కాదు, 2-3 ఫీచర్స్ యాడ్ ఆన్ చేస్తారు అంతే, అన్నీ ఏం మారవు. ఏ సాఫ్ట్వేర్ అన్నీ మారవు, గుర్తుపెట్టుకునేది. ఓకే, సో అది ఇంకా లైక్ ఈవే